హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాగీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మటన్ సూప్ అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. 5 మినిట్స్లో అయితే అయిపోయింది. అన్నీ కలిపి మనం కుక్కర్ పెట్టేసేయాలి, కానీ ఒక 5 విజిల్స్ పెట్టేస్తే చాలా టేస్టీ రెసిపీ అయితే వస్తుంది అనమాట. వచ్చేసేయండి, చూపిస్తాను. ఈ కూల్ వెదర్కి అంతే జలుబుకి చాలా బాగా అయితే పనికొస్తుంది అనమాట ఈ సూప్ అనేది. వచ్చేసేయండి, ఇంక మరి ఎందుకు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని కుక్కర్లో కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కానీ ఎంత చాలా బాగా వచ్చేది. తర్వాత ఆనియన్స్ వేసేసుకొని అంతే పసుపు వేసుకొని మంచిగా ఆనియన్స్ని వేయించుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, అంతే మటన్ మసాలా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక పెప్పర్ అనమాట, మిరియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. మిరియాల పొడి లేకపోతే కొన్ని మిరియాలు తీసుకొని మంచిగా దంచేసి మిరియాలన్నీ వేసేయచ్చు అనమాట. మిరియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక మంచిగా క్లీన్ చేసుకున్న మటన్ని వేసేసుకోవడమే. ఓన్లీ బోన్స్ అనే వేసుకోవచ్చు, లేదు అంటే పీసెస్ అన్న వేసుకోవచ్చు. నేనైతే బోన్స్ కొన్ని పీసెస్ కొని అట్లా కలిపి అయితే వేసేసుకున్నాను అనమాట మటన్ సూప్కి. ఇట్లా మటన్ వేసేసి మంచిగా ఒక 5 నిమిషాలు ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ తాగితే మాత్రం ఈ కూల్ వెదర్కి అంతే జలుబు చేసి ఉండేది కదా, అసలు దెబ్బకి తగ్గిపోయింది. ఘాటుగా సూప్ తాగితే ఒకసారి ట్రై చేసేసేయండి. అంతే, మనకి ఎంత సూప్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకుందాం. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇప్పుడు కొంచెం కారం వేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి 5 విజిల్స్ వస్తే మాత్రం మటన్ చాలా బాగా కుక్ అయింది. మనం వేసిన వాటర్ కూడా సరిపోయింది అనమాట. చూసుకొని వేసుకోండి వాటర్ అయితే. ఇంకా దింపేసాను. మటన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, వేడిగా ఎంత బాగుందో, చూస్తుంటేనే యమ్మీగా ఉందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. అంతే, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, లైక్ చేయండి, అంతే కామెంట్ చేసేసేయండి మీకు ఎలా నచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు.